ఈ గొప్ప ఉదాహరణగా చెప్పబడుతోంది. కొద్ది రోజుల క్రితం దక్షిణ ఇజ్రాయెల్లోని మోసావ్ నివాతినంలో జామ్ సాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది ఎంతో ప్రత్యేకమైన గౌరవం. గత సంవత్సరం పోలాండ్లోని వార్సాలో నాకు జామ్ సాహెబ్ స్మారకం దగ్గర ఆయనకు శ్రద్ధాంజలి అర్పించే అదృష్టం లభించింది. నాకు ఆ క్షణాలు మరచిపోలేనివి. నా ప్రియమైన దేశ ప్రజలారా, కొద్ది రోజుల క్రితం నేను ప్రకృతి వ్యవసాయానికి చెందిన ఒక ప్రత్యేకమైన పెద్ద సదస్సులో పాల్గొనడానికి కోయంబత్తూరు వెళ్ళాను. దక్షిణ భారతదేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని గురించి జరుగుతున్న ప్రయత్నాలు చూసి నేను చాలా ప్రశంసించడానికి దీనిని నిరంతరం ప్రోత్సహించడం మనందరి కర్తవ్యం. మిత్రులారా, ప్రపంచంలోని అతి పురాతనమైన భాష, ప్రపంచంలోని ప్రాచీన నగరాల్లోకెల్లా ప్రాచీనమైన నగరం, ఈ రెండింటి సంగమం అద్భుతమైనది. నేను కాశీ తమిళ సంగమం గురించి మాట్లాడుతున్నాను. డిసెంబర్ 2వ తేదీ నుండి కాశీలోని నమోఘాట్ వద్ద 4వ కాశీ తమిళ సంగమం మొదలవుతోంది. ఈసారి కాశీ తమిళ సంగమం ఇతివృత్తం చాలా ఆసక్తికరమైంది. లర్న్ తమిళ్, తమిళ్ కరకలం. తమిళ భాషతో ముడిపడిన వారందరికీ ఈ కాశీ తమిళ సంగమం ముఖ్యమైన వేదికగా మారింది. కాశీ ప్రజలతో మాట్లాడినప్పుడల్లా వారు ప్రతిసారి కాశీ తమిళ సంగమంలో భాగం కావడం వారికి చాలా ఇష్టమని అన్నారు. అక్కడ వారికి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకునేందుకు లభిస్తుందని, కొత్త కొత్త వ్యక్తుల్ని కలిసే అవకాశం లభిస్తుందని వారు చెప్పారు. ఈసారి కూడా కాశీ ప్రజలు ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో తమిళనాడు నుంచి వచ్చే తమ సోదర సోదరిమణులను స్వాగతించడానికి ఎంతో ఉత్సాహం చూపెడుతున్నారు. మీరు కూడా కాశీ తమిళ సంగమంలో భాగం కావాలను ఎన్ని వారసత్వాలు ఉన్నాయో, ప్రకృతి ఎంత చక్కని అనుసంధానం దాగి ఉందో మనకు తెలియదు. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లోని కలిసి అంటే సులాయి దూరం నుంచి అక్కడి దేవతలు చాలా ప్రత్యేకమైన దేవత తయారు చేస్తారు. అది తెల్లరంగులో ఉంటుంది. దానిని రాంబన్ సులాయి అని అంటారు. 7 ఏళ్ల క్రితమే రాంబన్ సులాయి తేనెకు తయారు జరుగుతుంది. దాని తర్వాత ఈ తేనెకు యావత్ దేశంలో గుర్తింపు లభిస్తుంది.